Hey all, welcome back to one more session. So the remaining signals are P strobe, P protector, P ready, P slaverer. ఇక్కడ మీరు చూసినట్టయితే P అడ్రస్ వచ్చేసి 31 డౌన్ టు 0. ఓకే, అంటే ఇది 32 బిట్ వైడ్, ఇది 32 బిట్ వైడ్, ఇది 30 బిట్ వైడ్. అలాగే P స్టోబ్ వచ్చేసి 4 బిట్ వైడ్, P ప్రొటెక్షన్ వచ్చేసి 3 బిట్ వైడ్. ద రిమైనింగ్ ఇఫ్ యూ సీ హియర్, ఇక వీటికి విడ్త్ అది మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఏదైతే విడ్త్ మెన్షన్ చేయలేదో అదన్నీ సింగిల్ బిట్, దట్ ఈస్ దే ఆర్ స్కేలర్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ దిస్. నౌ పీ స్ట్రోబో పీ ప్రొటెక్ట్కి వెళ్లే ముందర మనం ఫస్ట్ పీ రెడీ పీ ఫ్లేవరర్ గురించి చూద్దాం. సో చెప్పాను కదా, ఏపీపీలో ఉన్న 8 సిగ్నల్స్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న అన్ని సిగ్నల్స్ కామన్గా మొత్తం అన్ని వర్షన్స్లోనే ఉన్నాయి. లైక్ ఏపీపీ V1.0, ఏపీపీ V2.0లో కూడా పీ సెలెక్ట్, పీ ఎనేబుల్, పీ అడ్రస్, పీ రైట్ డేటా, పీ రీడ్ డేటా, క్లాక్, రీసెట్, ఇవన్నీ మొత్తం అన్ని వర్షన్స్లో ఉన్నాయి. సో వర్షన్ 1.0కి వచ్చేసరికి యాడ్ చేసిన 2 సిగ్నల్స్ ఏంటంటే పీ రెడీ, పీ స్లేవెరర్. ఈ రెండు వర్షన్ 1.0లో చేశారు. వీటిని మనం బేసిక్గా రెస్పాన్స్ సిగ్నల్స్ అంటాం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, రెస్పాన్స్ అంటే ఎవరిస్తారు, ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ రెస్పాండ్ ఇవ్వాలి. సో స్లేవ్ ఇస్తుంది. ఓకే, సో స్లేవ్ ఇచ్చేది ఏంటి, ఒకటి స్లేవ్ ఎర్రర్. ఓకే, అలాగే పీ రెడీ అంటే స్లేవ్, ఓకే నేను రెడీగా ఉన్నాను అని చెప్పేది స్లేవ్ కనుక. సో బేసికల్గా ఈ రెండు వర్షన్ 1.0లో యాడ్ చేశారు, అవి రెస్పాన్స్ సిగ్నల్స్ అంటాం. సో ఈ రెస్పాన్స్ సిగ్నల్స్ అంటే ఏంటి, ఫస్ట్ పీ రెడీ చూద్దాం. ఓకే, సో దీనికి ఫస్ట్ ఓకే ఒక లైన్లో వెళ్దాం. సో క్లాక్ రీసెట్ అయింది. సో పీ సెలెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, అంటే ఒక స్లేవ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ I2C స్లేవ్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో పీ సెలెక్ట్ 1 అయింది, అంటే స్లేవ్ సెలెక్ట్ అయింది. సో స్లేవ్ సెలెక్ట్ అయింది కనుక ఆబ్వియస్గా దాని అడ్రస్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఫైన్. ఓకే, సో రీడా రైటా అనేది జరుగుతుంది. ఓకే, కన్ఫర్మ్ అవుతుంది, రీడ్ ఆపరేషనా రైట్ ఆపరేషనా. ఫర్ ఎగ్జాంపుల్ 1 అయింది అనుకుందాం. సో రైట్ ఆపరేషన్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మాస్టర్ స్లేవ్కి పీ ఎనేబుల్ సిగ్నల్ని యాక్టివేట్ చేస్తుంది, అంటే హై చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, మాస్టర్ స్లేవ్కి ట్రాన్స్ఫర్ పంపించబోతోంది అని అర్థం. రైట్, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాక స్లేవ్ అనేది ఆ ట్రాన్స్ఫర్ అంటే ఈ డేటాని తీసుకోవడానికి స్లేవ్ రెడీగా ఉండాలి. అవునా కదా, బికాస్ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ఓకేనా, ఆ, తీసుకునే స్టేట్లో అది ఉండాలి కదా, నువ్వు ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన. సో అదే విధంగా మాస్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే కుదరదు, స్లేవ్ కూడా రెడీగా ఉండాలి తీసుకోవడానికి. ఒకవేళ స్లేవ్ రెడీగా లేకపోతే స్లేవ్ రెడీ అయ్యే వరకు మాస్టర్ వెయిట్ చేసి అప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, సో అలాగే ఇక్కడ స్లేవ్ రెడీగా ఉందా లేదా అనేది ఎవరు చెప్పాలి, మాస్టర్ చెప్తే కుదరదు కదా, స్లేవే పంపించాలి నేను రెడీగా ఉన్నానని చెప్పి. రైట్, అదే విధంగా ఏపీపీ స్లేవ్ ఏం చేస్తుంది, పీ రెడీ సిగ్నల్ ద్వారా అది రెడీగా ఉందా లేదా అనేది రెస్పాన్స్ పంపిస్తుంది. సో పీ రెడీ సిగ్నల్ 1 అయింది అంటే అర్థం ఏంటంటే ఏపీబీ స్లేవ్ రెడీగా ఉన్నట్టు, ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. సో ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. ఓకే, అదే పీ రెడీ 0లో ఉందంటే అర్థం స్లేవ్ రెడీగా లేదు. సో స్లేవ్ 1 అయ్యే వరకు, అంటే పీ రెడీ 1 అయ్యే వరకు కూడా మాస్టర్ వెయిట్ స్టేట్లో ఉండాల్సిందే. ఓకే, రైట్, ట్రాన్స్ఫర్ జరిగింది. ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఆ ట్రాన్స్ఫర్లో మన డేటాలో ఏదన్నా కొంత అమౌంట్ ఆఫ్ డేటా లాస్ అయిపోవచ్చు మనం. ఓకే, లైక్ చాలా ఇష్యూస్ ఉంటాయి దీనికి. ఓకే, ఏదో ఒక రీజన్ వల్ల మనం కొంత అమౌంట్ ఆఫ్ డేటాని మనం లూజ్ అయ్యామనుకోండి, అది ఎలా తెలుస్తుంది మనకి, స్లేవ్ చెప్తేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొరియర్ని రిసీవ్ చేసుకున్నారు, ఆ కొరియర్ పంపించిన వాళ్ళకి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సమ్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు పంపించారు. ఓకే, మనీ కానీ ఏదైనా గిఫ్ట్ కానీ ఏదైనా పంపించారు. సో మీరు వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తేనే కదా వాళ్ళు మీకు కరెక్ట్గా రీచ్ అయ్యిందా, వాళ్ళు పంపిణీ అన్నీ రీచ్ అయినవా, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి, మీరు వాళ్ళకి ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తేనే తెలుస్తుంది. అలాగే మీరు ఎంత డేటా ట్రాన్స్ఫర్ చేశారో స్లేవ్ అంతా రిసీవ్ చేసుకుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, బై యూజింగ్ ద స్లేవ్ ఎర్రర్ సిగ్నల్. ఓకే, స్లేవ్ ఎర్రర్ కనుక 1 అయింది అంటే అర్థం ఎర్రర్ ఉంది, అంటే కొంత అమౌంట్ ఆఫ్ డేటా లూజ్ అయింది, చెక్ చేసుకోవాలి. 0 ఉంది అంటే ఏంటి, ఏమీ ఎర్రర్ లేదు. సో యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇవి ఏపీబీ సిగ్నల్స్. రైట్,
ఓకే, దీస్ టూ ఆర్ ద సిగ్నల్స్ ఇన్ వర్షన్ 1.0. ఇప్పుడు అలాగే వర్షన్ 2.0లో కూడా ఇంకొక టూ సిగ్నల్స్ ఉన్నాయన్నాను కదా, అవి పీ స్ట్రోబ్, పీ ప్రొటెక్ట్. ఓకే, బేసికల్గా ఈ పీ స్ట్రోబ్, పీ ప్రొటెక్ట్ అంటే ఏంటంటే, ఓకే ఫస్ట్ స్ట్రోబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రోబ్ వచ్చేసి 4 బిట్ వైడ్. ఓకే, బేసికల్గా మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా నేను, ఏపీబీ రీడ్ డేటా కానీ రైట్ డేటా కానీ ఏదన్నా సరే 32 బిట్ వైడ్. బట్ ఈ పీ స్ట్రోబ్ అనేది మనం ఓన్లీ రైట్ డేటాకి మాత్రమే యూజ్ చేస్తాం. రీడ్ డేటా స్ట్రోబ్ 0 ఉన్నప్పుడే రీడ్ డేటా అవుతుంది. ఓకే, నాట్ ఐ మీన్ పీ రీడ్ డేటా జరిగితే పీ స్ట్రోబ్ ఖచ్చితంగా 0 అవ్వాలి. పీ స్ట్రోబ్ 1 ఉందంటే రీడ్ డేటా కాదు రైట్ డేటా జరుగుతుందని అర్థం, అంటే రైట్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుందని అర్థం. క్లియర్? సో పీ స్ట్రోబ్ అనేది ఓన్లీ రైట్ పీడబ్ల్యూ డేటాకి మాత్రమే యూజ్ చేస్తాం, పిఆర్ డేటాకి కాదు. దిస్ ఈస్ ద థింగ్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఓకే, నౌ పీ రైట్ డేటా. సో పీ రైట్ డేటా కూడా 32 బిట్ వైడ్. ఓకే, సో 32 బిట్ ఉన్న వైడ్ ఉన్న ఒక డేటాని మనం ఏం చేస్తున్నాం అంటే పీ స్ట్రోబ్ ద్వారా 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. అంటే 0 to 8 బిట్స్ ఒక పార్ట్, దాన్ని పీ స్ట్రోబ్ 0 అంటాము. ఓకే, పీ స్ట్రోబ్ 1 అంటే 0 to 8 తర్వాత 9 to 16 బిట్స్ని, తర్వాత 17 to 24 బిట్స్ని, తర్వాత 24 to 32 బిట్స్ని ఒక పార్ట్ కింద. ఇది పీ స్ట్రోబ్ 3, పీ స్ట్రోబ్ 2, పీ స్ట్రోబ్ 1, పీ స్ట్రోబ్ 0. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే డేటా ట్రాన్స్ఫర్ అవ్వకుండానే ఈ పీ స్ట్రోబ్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ పీ స్ట్రోబ్ వాల్యూ కనుక 0011 ఉంది అంటే అర్థం ఏంటి, మనకి టోటల్ 16 బిట్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0111 ఉందంటే ఓకే, సో టోటల్ 24 బిట్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది. అన్ని వన్స్ ఉన్నాయి, సో ఎంటైర్ 32 బిట్స్ ఆఫ్ డేటా కూడా రైట్ డేటా కూడా ట్రాన్స్ఫర్ చేయబడింది. అంటే ఎన్ని బిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది మనం జస్ట్ చెక్ చేసుకోవడానికి ఈ పీ స్ట్రోబ్ అనే సిగ్నల్ని యూజ్ చేస్తాం అంతే. అక్కడ అంతకన్నా చేసేది ఏమీ లేదు పీ స్ట్రోబ్ సిగ్నల్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద పీ స్ట్రోబ్. నెక్స్ట్ పీ ప్రొటెక్ట్. సో ఇప్పటి వరకు మనం డేటాను ట్రాన్స్ఫర్ చేసాం, స్లేవ్ రిసీవ్ చేసుకుంది, ఎర్రర్ ఉంటే ఎర్రర్ అని చెప్పింది, ఇదంతా ఫైన్. ఓకే, మనం వేరియస్ కాంపనెంట్స్ నుంచి మనం బస్ని యూజ్ చేసి వేరియస్ ప్రాసెసర్స్కి కానీ లేదా అదర్ వేరే వేరే కాంపనెంట్స్కి పంపిస్తున్నాం. ఓకే, సో ఇలా డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వీ నీడ్ ఎ ప్రొటెక్షన్, రైట్? ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ డేటా విల్ బి యూజింగ్ దిస్ పీ ప్రొటెక్ట్. ఓకే, పీ ప్రొటెక్ట్ వచ్చేసి 3 బిట్ వైడ్ సిగ్నల్. ఓకే, ఇవి ఏపీబీ సిగ్నల్స్ గురించి. సో ఇది సిగ్నల్ డిస్క్రిప్షన్. ఒకసారి మీరు చదివి మీకు ఎవరైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై దట్ టు యూ. Okay, so these are the signals. So hope you got a clear idea on all the signals in APB. Now కమింగ్ టు ఆపరేటింగ్ స్టేట్స్. సో ఏపీబీ అనేది ఒక రియల్ టైమ్ యూజ్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం, ఫైనల్ స్టేట్ మెషిన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఒక వీడియో కూడా చేశాను, నేను దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, యూ కెన్ గో దట్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇది ఒక ఫైనల్ స్టేట్ మెషిన్ టైప్ అనమాట. అంటే బేస్డ్ ఆన్ ద స్టేట్స్, లైక్ ఏపీబీలో 3 kinds ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, ఐడియల్, సెటప్, యాక్సిస్. సో బేస్డ్ ఆన్ దిస్ స్టేట్, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి బేస్డ్ ఆన్ ద వాల్యూస్ లైక్ పీ సెలెక్ట్, పీ ఎనేబుల్ వాల్యూస్ని బట్టి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారుతుంది. ఓకే, దీన్ని మనం ఎంటైర్గా ఆపరేటింగ్ స్టేట్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం అని, ఆపరేటింగ్ స్టేట్స్ ఆఫ్ ఏపీబీ అని మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇందులో చెప్పినట్టే మనకి 3 kinds ఆఫ్ స్టేట్ ఉంటాయి, ఐడియల్, సెటప్, యాక్సిస్. మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏపీబీ ట్రాన్స్ఫర్ చేయడానికి 2 క్లాక్ సైకిల్స్ తీసుకుంటుంది అని. ఓకే, ఆ 2 క్లాక్ సైకిల్స్ ఏంటంటే, ఒకటి సెటప్ క్లాక్ సైకిల్, రెండు యాక్సిస్ స్టేట్. అంటే ఒక క్లాక్ సైకిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా క్లాక్ సైకిల్స్ ఉంటాయి కదా, ప్రతి పాసేజ్లోని మనకి జరుగుతుంది. సో ఓకే, ఒక క్లాక్ సైకిల్లో సెటప్ ఫేజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాక్ సైకిల్లో యాక్సిస్ ఫేజ్ అవుతుంది. అంటే యాక్సిస్ ఫేజ్ అయ్యాక అప్పుడు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఫస్ట్ సెటప్ ఫేజ్లో ఏమవుతాయంటే కొన్ని సిగ్నల్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. అంటే సెటప్ అంటే ఏంటి, అన్నీ ఫస్ట్ రెడీ చేసుకుంటుంది సెటప్ ఫేజ్లో. నెక్స్ట్ యాక్సిస్, యాక్సిస్ అంటే అర్థం ఏంటి, అన్నీ రెడీ అయ్యాక దెన్ దే స్టార్ట్ టు ట్రాన్స్ఫర్. ఓకే, సో ఈ 2 సైకిల్స్ మనకి ఇంపార్టెంట్. ఏంటవి, సెటప్ స్టేట్ ఒక సైకిల్లో జరుగుతుంది, యాక్సిస్ స్టేట్ అనేది ఒక సైకిల్లో జరుగుతుంది. సో ఫస్ట్ ఐడియల్ స్టేట్ అనేది జస్ట్ ఏంటంటే డిఫాల్ట్ వాల్యూస్, డిఫాల్ట్ స్టేట్ అంటే అన్ని
సిగ్నల్స్ జీరో వాల్యూలో ఉంటాయి ఇక్కడ బేసికల్గా. సో ఐడియల్ స్టేట్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏ ట్రాన్స్ఫరు లేదు, అసలు ఏమీ ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు, ఏ కనెక్షన్ లేదు అనే స్టేట్ని రిప్రజెంట్ చేసేది ఐడియల్ స్టేట్. సో ఎప్పుడన్నా ట్రాన్స్ఫర్ చెయ్యాలి అంటే వేరే స్టేట్కి వెళ్తుంది తప్ప ఒకవేళ ఏ ట్రాన్స్ఫర్ లేకపోతే అది అదే స్టేట్లో రిమైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఓకే ట్రాన్స్ఫర్, ఏ ట్రాన్స్ఫర్ లేకపోతే ఐడియల్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ ఉంది, అప్పుడు నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది, అదే స్టేట్ సెటప్ స్టేట్. సో ఈ సెటప్ స్టేట్లో ఏమవుతుందంటే ఫస్ట్ పీ సెలెక్ట్ సిగ్నల్ 1 అవుతుంది. అంటే దీని అర్థం తెలుసు కదా మీకు, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. పీ సెలెక్ట్ 1 అయిందంటే మనం స్లేవ్ని సెలెక్ట్ చేసుకున్నాం, స్లేవ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో స్లేవ్ని సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇందాక, ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లేవ్స్ ఉన్నాయి. సో వన్స్ మనం స్లేవ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా ఆ స్లేవ్కి సంబంధించి అడ్రస్ అనేది రిజిస్టర్ అయిపోతుంది, అంటే పీ అడ్రస్ అనేది సెట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, పీ రైట్ అంటే ఏంటి, స్లేవ్ని సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, దాంట్లోకి రీడ్ చేయాలా రైట్ చేయాలా అనేది కన్ఫర్మ్ చేయాలి. సో ఇది కూడా సెటప్ ఫేజ్లోనే అయిపోతుంది. ఓకే, సెటప్ ఫేజ్లో స్లేవ్ 1 అవుతుంది, దాంతో పాటు పీ అడ్రస్ పీ రైట్ కూడా యాక్టివేట్ అవుతాయి. సో పీ అడ్రస్ అంటే అడ్రస్ రేంజ్ అనేది సెలెక్ట్ అవుతుంది, అలాగే రైట్ ట్రాన్స్ఫరా రీడ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇది సెటప్ ఫేజ్లో జరిగేవి. ఓకే, అలాంగ్ విత్ పీ ఎనేబుల్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, స్లేవ్ సెలెక్షన్ అయితే జరిగింది కానీ మాస్టర్ ఇంకా ఏం ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాను అనేది. ఓకే, ఇది సెటప్ ఫేజ్. రైట్, నెక్స్ట్ యాక్సెస్ ఫేజ్. యాక్సెస్ ఫేజ్లో మీరు చూసుకుంటే అలాంగ్ విత్ పీ సెలెక్ట్ ఈక్వల్ టు 1 పీ ఎనేబుల్ కూడా 1 అయింది. అంటే ఏంటి, రైట్ అంటే స్లేవ్ సెలెక్ట్ అయింది, మాస్టర్ ఏం చెప్తుంది, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్, పీ ఎనేబుల్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి, మాస్టర్ స్లేవ్కి ఎనేబుల్ సిగ్నల్ పంపుతుంది, అంటే ఏంటి నేను ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను అని చెప్తుంది. ఓకే, సో ట్రాన్స్ఫర్ చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి, పీ ఎనేబుల్ ఈక్వల్ టు 1 అంటే మాస్టర్ రిక్వెస్ట్ పంపింది లైక్ స్లేవ్కి, యా నేను నీకు పంపబోతున్నాను అని చెప్తే సరిపోదు. ఇందాకే చెప్పాను కదా, స్లేవ్ అనేది రెడీగా ఉండాలి ట్రాన్స్ఫర్ని యాక్సెప్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఏది ఇంపార్టెంట్, అలాంగ్ విత్ పీ ఎనేబుల్ మనం పీ రెడీని కూడా చెక్ చేయాలి. ఓకే, పీ రెడీ 0లో ఉందంటే దాని అర్థం ఏంటి, స్లేవ్ రెడీగా లేదు. సో స్లేవ్ రెడీగా లేనంతసేపు మాస్టర్ ఆ యాక్సెస్ స్టేట్లోనే వెయిట్ చేయాలి. ఓకే, అంటే పీ రెడీ 1 అయ్యే వరకు అదే స్టేట్లో ఉంటుంది, ఆ యాక్సెస్ స్టేట్లోనే ఉంటుంది. ఒకవేళ పీ రెడీ 1 అయితే అప్పుడు ట్రాన్స్ఫర్ జరిగి నెక్స్ట్ ఒకవేళ ఇంకా ఏమన్నా ట్రాన్స్ఫర్స్ మిగిలి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఒక కైండ్ ఆఫ్ డేటాయే పంపించాం కదా, మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ డేటా పంపిస్తాం. అలాగే మనకు ఒక 3 సెట్స్ ఆఫ్ డేటా ఉన్నాయనుకో, అప్పుడు ఏమవుతుంది, ఒక సెట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇంకా 2 సెట్స్ ఆఫ్ డేటా ఉన్నాయి కదా. అంటే పీ రెడీ 1 అయ్యి ఇంకా ట్రాన్స్ఫర్స్ కనుక ఉంటే అప్పుడు మళ్ళా సెటప్ ఫేజ్కి వెళ్ళి మళ్ళా ఆ పర్టికులర్ స్లేవ్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళా దాన్ని ఎనేబుల్ 0 చేసి మళ్ళా యాక్సెస్ స్టేట్కి వచ్చి మళ్ళా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ 3 సెట్స్ అయిపోయాయి, మన 3 ప్యాకెట్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా లేవు కదా మన దగ్గర, ఏమీ ట్రాన్స్ఫర్ చేయడానికి బస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమీ లేవు. కానీ పీ రెడీ 1లోనే ఉంది. పీ రెడీ 1లో ఉన్నా సరే మన దగ్గర ఏ ట్రాన్స్ఫర్ లేనప్పుడు మళ్ళా అది ఐడియల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, దట్ మీన్స్ ఇట్స్ రిలాక్సేషన్ స్టేట్. ఓకే, దాని పని అయిపోయింది ట్రాన్స్ఫర్ చేయడం, సో ఇట్ విల్ గో టు రిలాక్సేషన్ మోడ్. ఓకే, సో ఇది ఆపరేటింగ్ స్టేట్స్ అనేది. క్లియర్? సో ఈ ఆపరేటింగ్ స్టేట్స్ని బేస్ చేసుకుని మనం రీడ్ అండ్ రైట్ ట్రాన్స్ఫర్స్ ఎలా జరుగుతాయి అనేది చూద్దాం. ఓకే, సో ఎయిదర్ రీడ్ ఆర్ రైట్. సో ఇక్కడ ముందర మనం చూసాం కదా, ఈ పీ రెడీని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ స్టేట్ యాక్సిస్ స్టేట్లో వెయిట్ చేయాలా లేదంటే వేరే స్టేట్కి వెళ్ళాలా, ట్రాన్స్ఫర్ అనేది జరగాలా లేదా అనేది పీ రెడీని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయి, లైక్ రైట్ రీడ్, మళ్ళా రైట్లో విత్ వెయిట్ వితౌట్ వెయిట్, సిమిలర్లీ రీడ్లో విత్ వెయిట్ వితౌట్ వెయిట్. సో ఇవి ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్ డయాగ్రామ్స్. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏపీబీలో ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ పాజిటివ్ ఆఫ్ క్లాక్ సైకిల్. సో ఇక్కడ మనం టైమింగ్ క్లాక్ సైకిల్స్ టైం పీరియడ్స్ చూసుకుంటే ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఐడియల్ బేసికల్గా, ఎందుకంటే ఫస్ట్ క్లాక్ ఎడ్జ్లో అన్ని ఐడియల్ స్టేట్ కనుక అన్ని జీరోలోనే ఉంటాయి, జస్ట్ దే డిఫాల్ట్ వాల్యూస్.
నౌ ఈ స్టేట్ వచ్చేసి మనకి సెటప్ స్టేట్. సో సెటప్ స్టేట్లో ఫస్ట్ ఏమవుతుంది, స్లేవ్ సెలెక్ట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ స్లేవ్ 1 అయింది. సో స్లేవ్ 1 అయింది కనుక ఒక స్లేవ్ సెలెక్ట్ అయింది కనుక దాని అడ్రస్ రిజిస్టర్ అవుతుంది, పి అడ్రస్. ఓకే, అలాగే రైటా రీడా, ఇది రైట్ ట్రాన్స్ఫర్ కనుక రైట్ 1 అవ్వాలి. సో చూడండి పి రైట్ 1 అయింది. ఓకే, సో పి రైట్ 1 అయింది, పి సెలెక్ట్ 1 అయింది అండ్ అడ్రస్ రిజిస్టర్ అయింది. ఇవే జరుగుతాయి సెటప్ ఫేజ్లో, అవునా కదా. సో నెక్స్ట్ మిగతావి చూడండి, పి ఎనేబుల్ 0, పి రెడీ 0. ఓకే, నౌ ఇది మన యాక్సెస్ స్టేట్. ఓకే, సో యాక్సెస్ స్టేట్లో ఏంటి, అలాంగ్ విత్ దీస్ అంటే ఈ వాల్యూస్ ఇలాగే ఉంటాయి, వీటితో పాటు చూడండి పి ఎనేబుల్ హై అయింది, 0 నుంచి 1 అయింది. సో పి ఎనేబుల్ 1 అయ్యాక నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, మనం డేటా ట్రాన్స్ఫర్ అయిపోద్దా పి ఎనేబుల్ 1 1 అయితే, కాదు కదా, బేస్డ్ ఆన్ పి రెడీ. సో పి రెడీని బేస్ చేసుకుని అవుతుంది. సో పి రెడీ 1 అయిందా లేదా, 1 కదా. సో 1 అయింది కనుక వెయిట్ చేయక్కర్లేదు, వితౌట్ వెయిటింగ్ మాస్టర్ కెన్ సెండ్ ద డేటా. సో ఈ డేటా ఈ పర్టికులర్ అడ్రస్లోకి మనం రైట్ చేస్తాం. ఓకే, అడ్రస్ 1లోకి డేటా 1ని రైట్ చేస్తున్నాం. ఇది యాక్సెస్ స్టేట్లో జరుగుతుంది, వితౌట్ వెయిట్. ఎందుకని, బికాజ్ ఆల్రెడీ పీరియడ్ 1 ఉంది కనుక మాస్టర్ వెయిట్ చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా డేటాని అదే క్లాక్ సైకిల్లో సెండ్ చేసేసింది. ఓకే, సో ఇది రైట్ ట్రాన్స్ఫర్. ఓకే, సో సేమ్ థింగ్ ఫర్ రీట్రాన్స్ఫర్ ఆల్సో. రీట్రాన్స్ఫర్ కూడా సేమ్ అంతే. చూడండి ఐడియల్ స్టేట్లో ఓకే అన్ని 0. నెక్స్ట్ సెటప్ స్టేట్లో అడ్రస్ స్లేవ్ 1 అయింది, సో అడ్రస్ రిజిస్టర్ అయింది. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ పీ రైట్ వాల్యూ 0. ఎందుకని, పీ రైట్ 0 అయితేనే రీట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా రైట్ అయిపోతుంది. సో పీ రైట్ 0 ఉంది, ఇది సెటప్ ఫేజ్లో ఉండే చేంజ్. అండ్ దెన్ మళ్ళీ యాక్సెస్ స్టేట్కి వచ్చేసరికి సేమ్ పీ రైట్ 0, సెలెక్ట్ 1, అడ్రస్, అలాగే పీ ఎనేబుల్ 1. పీ ఎనేబుల్ 1 అయింది, సో పీ రెడీ కూడా 1 అయింది ఆబ్వియస్గా. ఓకే, సారీ, పీ ఎనేబుల్ 1 అయింది అండ్ అలాగే పీ రెడీ కూడా అయ్యింది 1. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, ఈ డేటాని ఈ అడ్రస్ 1లో ఉన్న ఈ డేటా 1ని మనం రీడ్ చేసుకుంటాం. అంటే స్లేవ్లో ఉన్న డేటా 1ని మన మాస్టర్ రీడ్ చేసుకుంటుంది త్రూ పిఆర్ డేటా. ఓకే, సో ఇలాగా యాక్సెస్ అనేది వితౌట్ వెయిట్ స్టేట్. ఎందుకని, బికాజ్ ఇక్కడ కూడా పీ రెడీ 1లోనే ఉంది. సో నో నీడ్ టు వెయిట్, ఇది రీట్రాన్స్ఫర్. ఓకే, నౌ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, రైట్ ట్రాన్స్ఫర్ విత్ వెయిట్ స్టేట్స్. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఫస్ట్ ఐడియల్ స్టేట్లో అన్ని 0. నెక్స్ట్ వచ్చేది మన సెటప్ స్టేట్. సో సెటప్ స్టేట్కి వచ్చేసరికి పీ సెలెక్ట్ 1 అయింది, పీ రైట్ 1 అయింది అంటే రైట్ ట్రాన్స్ఫర్, అలాగే అడ్రస్ రిజిస్టర్ అయింది, పీ ఎనేబుల్ 0. సెటప్ స్టేట్లో ఎంతకన్నా ఏం జరగవు కదా. నెక్స్ట్ యాక్సెస్ స్టేట్కి వెళ్దాం. యాక్సెస్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కామన్గా ఉంటాయి, వీటితో పాటు ఎనేబుల్ హై అయింది, ఫైన్. కానీ పీ రెడీ 0లో ఉంది. సో పీ రెడీ 0లో ఉంది అంటే అర్థం ఏంటి, పీ ఎనేబుల్ హై అయినా అంటే నేను నీకు పంపిస్తున్నాను అని మాస్టర్ చెప్పిన స్లేవ్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేకపోతే ట్రాన్స్ఫర్ కంప్లీట్ అవ్వదు. సో 0లో ఉంటుంది. 0లో ఉన్నది కనుక ఆబ్వియస్గా మన మాస్టర్ వెయిట్ పీరియడ్లోనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా యాక్సెస్ స్టేట్లోనే ఉంటుంది. ఓకే, సో ఇది కూడా యాక్సెస్ స్టేట్, T3 టు T4 కూడా. సో ఇక్కడ కూడా సేమ్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా పీ ఎనేబుల్ 1 అయింది, కానీ ఇక్కడ కూడా రెడీగా లేదు స్లేవ్, ఇక్కడ కూడా 0. సో మళ్ళా యాక్సెస్ స్టేట్లోనే వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ T4 టు T5కి వచ్చేసరికి పీ రెడీ 1 అయింది. సో పీ రెడీ 1 అయింది కనుక ఇప్పుడు ఇక్కడ ఈ టైం పీరియడ్లో ఉన్న డేటా అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ అడ్రస్లోకి ఈ డేటా 1 అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పీ రెడీ 1 ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. ఓకే, అప్పటి వరకు ఎన్ని 0లు ఉంటే అన్ని క్లాక్ సైకిల్స్ అది యాక్సెస్ స్టేట్లో ఉండాల్సిందే. ఇది కూడా 0 అయితే ఇక్కడ కూడా యాక్సెస్ స్టేట్లో ఉండాల్సిందే. ఓకే, సో ఈ విధంగా విత్ వెయిట్ స్టేట్స్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. క్లియర్. సో ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ యాక్సెస్ స్టేట్ మీరు ఇక్కడ చూస్తే ఇది కంటిన్యూస్గా 3 క్లాక్ సైకిల్స్ యాక్సెస్ స్టేట్లోనే ఉంది.
అవునా కదా? ఎందుకని 2 క్లాక్ సైకిల్స్ వెయిటింగ్ పీరియడ్‌లో ఉంది. థర్డ్ క్లాక్ సైకిల్‌లో ట్రాన్స్‌ఫర్ అనేది జరిగింది. సో, 3 క్లాక్ సైకిల్స్ యాక్టివ్ స్టేట్‌లోనే ఉన్నాయి. సో, డ్యూరింగ్ దిస్ వెయిట్ పీరియడ్ అంటే ఈ వెయిటింగ్ పీరియడ్‌లో మనకి మిగతా క్లాక్ సిగ్నల్స్ లైక్ పీ అడ్రెస్ కానీ, పీ రైట్ కానీ, పీ సెలెక్ట్ కానీ, పీ ఎనేబుల్ కానీ ఈ 4లో సిగ్నల్స్‌లో కూడా ఎలాంటి చేంజ్ ఉండకూడదు. అంటే స్టార్టింగ్ సెటప్ ఫేజ్‌లో ఏ సిగ్నల్ ఏ అడ్రెస్ రేంజ్ అయితే ఉంది, రైట్ ఏదైతే ఉంది, సెలెక్ట్ ఏదైతే ఉందో వాల్యూస్, ఆ వాల్యూస్‌నే మెయింటైన్ చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుందంటే, అప్పుడు మనకి డేటా అనేది లూజ్ అయిపోతాం. ఎందుకంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చేసుకున్న డేటా ఒకటి. అలాగే మనం వేరే యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సెస్ స్టేట్‌లో మన దగ్గరున్న డేటా ఒకటి. కానీ మనం తర్వాత యాక్సెస్ స్టేట్‌కొచ్చేసరికి మనం డేటాని కానీ, లేదంటే రైట్ సిగ్నల్‌ని గానీ ఏదన్నా మార్చేస్తే ఏమైపోతుంది? అప్పుడు రీడ్ అవ్వాలా? రైట్ అవ్వాలా? అనే కన్‌ఫ్యూజన్‌లో మాస్టర్ స్లేవ్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో, అప్పుడు మనం మన డేటాని లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, అందువల్ల మనం ఏంటంటే వేటిని కూడా మనం టచ్ చేయకూడదు. యాక్సెస్ స్టేట్‌లో ఉన్నంత సేపు ఇవి బిఫోర్ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవే వాల్యూస్‌ని మెయింటైన్ చేయాలి. ఓకే. అప్పుడే మనకి కరెక్ట్‌గా ట్రాన్స్‌ఫరింగ్ మాస్టర్ టు స్లేవ్ డేటా ట్రాన్స్‌ఫర్ అనేది క్లియర్‌గా జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా! మనం డేటాను లూజ్ అయిపోవచ్చు, లేదా ఎర్రర్స్ ఉండొచ్చు అని. మరి ఎట్లా తెలుస్తది? ఓకే. సో, దట్ ఈస్ బై యూజింగ్ దిస్ స్లేవ్ ఎర్రర్. ఓకే. సో, ఈ స్లేవ్ ఎర్రర్ సిగ్నల్‌ని మనం చూస్తే ఇక్కడ చూడండి. ఇది ఐడియల్, ఇది కామన్, ఇది సెటప్. సో, ఈ సెటప్‌లో మీరు చూస్తే ఇది రైట్ హై అయి ఉంది. సో, రైట్ ట్రాన్స్‌ఫర్ ఇది. ఓకే. సో, ఇది మన అడ్రెస్ రిజిస్టర్ అయింది. స్లేవ్ సెలెక్ట్ అయింది. అలాగే పీ ఎనేబుల్ 0. సో, నెక్స్ట్ యాక్సెస్ స్టేట్. యాక్సెస్ స్టేట్‌లో ఎనేబుల్ కూడా 1 అయింది. ఓకే. సెలెక్ట్ 1, పీ రైట్ 1 అండ్ అలాగే అడ్రెస్ రేంజ్ రిజిస్టర్ అయింది. సో, ఎనేబుల్ 1 అయ్యాక పీ రెడీ చూడాలి. ఇక్కడ చూస్తే మనం పీ రెడీ 0. సో, మళ్ళా ఇది కూడా యాక్సెస్ స్టేట్‌లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ సెకండ్ యాక్సెస్ స్టేట్‌లో చూస్తే మనకి ఇవన్నీ సేమ్ వాల్యూస్ అండ్ అలాగే పీ రెడీ కూడా హై అయింది. అంటే ఇక్కడ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డేటా అంటే ఈ సైకిల్ టీ3 టు టీ4 సైకిల్‌లో మనం ఈ డేటాను తీసుకెళ్ళి ఈ అడ్రస్‌లో రాస్తాం. ఓకే. ఈ అడ్రస్‌లో ఈ డేటాను పెట్టినప్పుడు మనకేమవుతుందంటే ఎయిదర్ మనకి ఈ రైట్ ట్రాన్స్‌ఫర్ కానీ ఇలా మనం ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు పీరియడ్ ఉన్నప్పుడు మనం ట్రాన్స్‌ఫర్ చేస్తాం కదా! ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు మనకేదన్నా ఎర్రర్ ఉంటే అప్పుడు మనం స్లేవ్స్ ఎర్రర్ అనే సిగ్నల్ యాడ్ చేస్తే, ఆ స్లేవ్ ఎర్రర్ సిగ్నల్ కనుక 1 అయితే దాని అర్థం ఏంటి? యెస్. మాస్టర్ టు స్లేవ్ ట్రాన్స్‌ఫర్‌లో మనకేదో ఒక ఎర్రర్ ఉంది. ఎయిదర్ ఇట్ మే బి డ్యూ టు లాస్ ఆఫ్ డేటా ఆర్ ఎనీ అదర్ కేసెస్. సో, దానివల్ల మనకి ఆ లాస్ ఉంది. సో, దాన్ని మనం చెక్ చేసుకోవాలి. సో, అందుకు నార్మల్‌గా మీరు ముందర టైమింగ్ డయాగ్రామ్స్ చూస్తే మనం ఎక్కడ స్లేవ్ ఎర్రర్ పెట్టలేదు. సో, బేసికల్‌గా అది మన లైక్ మనకెక్కడన్నా డేటా లూజ్ అయినట్టు కానీ, ఏదన్నా మనకు అనిపిస్తే దెన్ వి కుడ్ రిఫర్ ఇట్. మనం స్లేవ్ ఎర్రర్ సిగ్నల్ పెట్టుకొని మనం దాన్ని రెఫర్ చేసుకోవచ్చు. ఓకే. కరెక్టా? కాదా? సో, బేసికల్‌గా అదొక ఎక్నాలెడ్జ్‌మెంట్ టైప్ అనమాట. అంటే వచ్చాక ఎట్లా వచ్చింది? కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? అని చెప్పేది మనకి స్లేవ్ ఎర్రర్. ఓకే. సో, దీస్ ఆర్ ద సిగ్నల్స్ అండ్ దిస్ ఈస్ ద టైమింగ్ డయాగ్రామ్. ఓకే. సో, ఇది ఏపీబీ ప్రోటోకాల్ గురించి ఇంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. సో, బేసికల్‌గా ఏపీబీ ప్రోటోకాల్ అనేటప్పటికి మీరు 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఒకటొచ్చేసి సిగ్నల్స్. ఏపీబీలో ఏ సిగ్నల్స్ ఉన్నాయి, వర్షన్ 1.20లో ఏ సిగ్నల్స్ యాడ్ అయ్యాయి, 2.0లో ఏ సిగ్నల్స్ యాడ్ అయ్యాయి, అవి ఏంటి అనేది సిగ్నల్స్ గురించి. అండ్ దెన్ అలాగే ఆపరేటింగ్ స్టేట్స్. ఓకే. ఒక ఎఫ్ఎస్ఎం గురించి చాలా థరోగా నాలెడ్జ్ ఉండాలి. అండ్ దెన్ అలాగే టైమింగ్ డయాగ్రామ్స్ అంటే ట్రాన్స్ఫరింగ్ ఎలా జరుగుతుంది, ఏ సిగ్నల్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అనేది తెలియాలి. సో these three are the important concepts in APB protocol. Okay, hope you understood about this. Thank you all.